స్పినాచ్ టొమాటో బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్. సో స్పినాచ్ టొమాటో శాండ్విచ్ మనం తయారు చేసుకుంటున్నాం బ్రౌన్ బ్రెడ్ తోని. ముందుగా బ్రెడ్ ని కాస్త టోస్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుంటాను. సో నార్మల్గా బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి మనం బటర్ వాడుతూ ఉంటాం. బట్ వెయిట్ లాస్ అలాగే వీగన్ డైట్ చేసేవాళ్ళు ఈ బటర్ అవి తీసుకోరు, అంటే యానిమల్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోరు. కాబట్టి మనం డ్రైగా టోస్ట్ చేసుకుందాం. సో బ్రెడ్ స్లైసెస్ని ఇలా పెట్టి రెండు వైపులా డ్రైగా టోస్ట్ చేసుకుందాం. అండ్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం బ్రౌన్ బ్రెడ్. సో హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే గోధుమ పిండితో తయారు చేసినవి, అంటే హోల్ వీట్తో తయారు చేసిన బ్రెడ్ కానీ రాగితో తయారు చేసినవి కానీ తీసుకోవడం వల్ల ఇందులో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పొట్టుతో తీసుకోవడం వల్ల బి కాంప్లెక్స్ కూడా లభిస్తుంది. అండ్ చక్కటి స్టమక్ ఫిల్లింగ్గా కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఇలాంటి బ్రెడ్ని తీసుకోండి. అండ్ బ్రెడ్ ఎప్పుడైనా సరే ఈస్ట్ వేసి తయారు చేస్తారు కదా, ఈ ఈస్ట్ అన్నది మనకేంటంటే ప్రోబయాటిక్గా కూడా హెల్ప్ చేస్తుంది, గట్ హెల్త్కి కూడా హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈస్ట్ని మనం మైదా పిండిలో అన్హెల్దీగా తీసుకోకుండా ఇలా గోధుమ పిండి కానీ లేకపోతే రాగి పిండితో తయారు చేసిన బ్రెడ్స్ కానీ తీసుకోవడం వల్ల ఒక విధంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. కొంచెం ఇలా రెండు టోస్ట్ చేసుకుందాం. అండ్ అలాగే ఇందులో మనం స్పినాచ్ పాలకూర కూడా యూజ్ చేస్తున్నాము. చాలా మందికి అనిపిస్తుంది లైక్ శాండ్విచ్ అనగానే అన్హెల్దీగా తీసుకుంటూ ఉంటారు, కానీ అలా కాకుండా మనం హెల్దీగా కూడా శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి శాండ్విచ్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్గా తీసుకుంటే మనకి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి డిన్నర్ మనం లైట్గా తీసుకోగలుగుతాం. ఓకే, లైట్గా టోస్ట్ చేసేసుకున్నాను. నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆకుకూరలు ఏవి కూడా మనం పచ్చిగా తీసుకోకూడదు. రా వెజిటబుల్స్ తీసుకోవచ్చు, క్యారెట్ బీట్రూట్ లాంటివి తీసుకోవచ్చు, అండ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు రాగా. కానీ ఆకుకూరలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఆకుకూరలోని ఈకోలి అనే బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అది రకరకాల ఇన్ఫెక్షన్స్ని మనకి గురి చేస్తుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా సాటే చేసి కానీ స్టీమ్ చేసి కానీ బ్లెండ్ చేసి కానీ మనం ఏదైనా అంటే కుక్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి, కానీ రాగా తీసుకోకూడదు. సో ఇప్పుడు నేను కొంచెం ఆలివ్ ఆయిల్లోని పాలకూరని లైట్గా సాటే చేస్తున్నాను. సో ఈ పాలకూరలోని మనం లైట్గా ఉప్పు వేసుకుందాం, కొంచెం మిరియాల పొడి అండ్ కాస్త ఆమ్చూర్ పొడి వేసుకుందాం. అండ్ అలాగే నేను కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలకూరలోకి. లేదు అంటే పాలకూరని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి పేస్ట్ని కూడా మనం ఇలా లైట్గా సాటే చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఇంత పాలకూర తీసుకున్నాము, దాన్ని సాటే చేయగానే ఎంత కొంచెం అయిపోయిందో. సో ఇది ఎక్కువ కుక్ చేయకూడదు. ఎక్కువ కుక్ చేసినా సరే ఆకుకూరల్ని అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ పోతాయి. అండ్ పాలకూరలో కూడా మనకు వైటమిన్ సి ఉంటుంది. సో లైట్గా అలా సాటే చేసుకోవాలి. నార్మల్గా అయితే మైనీస్లు, టొమాటో సాస్లు ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటారు. బట్ మనం హెల్దీగా తయారు చేసుకుంటున్నాం అండ్ అలాగే వెయిట్ లాస్కి సరిపడేలా తయారు చేసుకుంటున్నాం కాబట్టి నేను అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ మనం ఇలా కొంచెం టొమాటో స్లైస్ని పెట్టుకుందాం. మనం ఇప్పుడు సాటే చేసుకున్న ఈ పాలకూరను కూడా ఇలా పెట్టుకుందాం. అలాగే మరొక స్లైస్ టొమాటో పెట్టుకుంటున్నాను అండ్ శాండ్విచ్ని క్లోజ్ చేసుకుంటున్నాను. సో రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో ఆయిల్ అది తక్కువగా తీసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అండ్ హెల్దీగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చక్కగా
కొంచెం హెల్దీగా శాండ్విచ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పినాచ్ టొమాటో బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. స్పినాచ్ టొమాటో బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 2, కొత్తిమీర కొద్దిగా, టొమాటో స్లైసెస్ 2, పాలకూర 1 కప్పు, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్. స్పినాచ్ టొమాటో బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని బ్రౌన్ బ్రెడ్ ని 2 వైపులా టోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుని పాలకూర వేసి సాటే చేసుకుని కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి వేసి కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ పై టొమాటో స్లైస్ ని పెట్టుకొని ఆపై మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసుకొని మరొక టొమాటో స్లైస్ పెట్టి శాండ్విచ్ ని క్లోజ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ టొమాటో బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ.